గ్రంథంలో దేవుడు రాయిస్తానంటున్నాడు. ఎవరికి సహకారం చేయమంటున్నాడు దేవుడు అని అంటే పరిశుద్ధులకు, అనగా ఆయన యొక్క పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని యొక్క సేవలో ముందుకు కొనసాగుతున్నటువంటి దేవుని పరిచర్యలో ఉన్నటువంటి సేవకులకు మనము సహకారులుగా ఉన్నట్లయితే మన పేరు జీవ గ్రంథంలో లిఖితం అవుతాయంట. చాలా మంది ఈ మధ్య పాస్టర్లకి వ్యతిరేకంగా మాట్లాడడము మొదలుపెట్టినారు. అయితే వారితో దేవుడు అంటున్నాడు, నీ పేరు సహకారుల లిస్టులో రావాలి అని అంటే నీవు ఈరోజు నీ సంఘ కాపరులకు సహకారిగా నిలబడు అంటున్నాడు. కాబట్టి మన పని ఏమై ఉన్నదంటే మనము సహకారులుగా దేవుని యొక్క పరిచర్యలో సంఘ కాపరులకు మనము సహకారాన్ని అందించాలి. అదేవిధంగా సంఘంలో ఉన్నటువంటి పెద్దలు వారు నిర్ణయం తీసుకున్నప్పుడు ఏకగ్రీవంగా ఆ నిర్ణయానికి మనము ఒప్పుకోవాలి. ఎవరు కూడా వ్యతిరేకముగా మాట్లాడడానికి వీలు లేదు. ఎందుకనంటే దేవుడు అంటున్నాడు, నా యందు భయము భక్తి కలిగి నీవు ఉన్నట్లయితే నేను నిన్ను కొనియాడుతా అంటున్నాడు. కాబట్టి నీవు దేవుని సన్నిధిలో కొనియాడబడాలంటే దేవుడు మరి నన్ను ఎన్నుకోవాలి అని అంటే ఆయన పరిశుద్ధ జీవ గ్రంథములో మన పేరు రాయబడాలి అని అంటే ఆయన యొక్క పని మనకు అప్పగించినటువంటి పనిలో మనము సహకరించాలి. ఈ షల్లూము కుమార్తెలు యెరూషలేము గోడలను నిర్మించడానికి వారు ఎంతగానో సహాయపడినట్లు మనము గమనించవచ్చు. అదేవిధంగా మనము గమనిస్తూ ముందుకు సాగితే హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము మొదటి 9 వచనాలను మనం గమనించినట్లయితే, హగ్గయి గ్రంథము హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము మొదటి 9 వచనాలను మనము గమనించినట్లయితే, ఇక్కడ మరి యెరూషలేము గోడలను కట్టడానికే విడుదలుగా మరి జనాలు యెరూషలేముకు తిరిగి రావడం జరిగింది. ఆ తిరిగి వస్తున్నటువంటి సమయంలో వారి యొక్క గృహాలను కట్టుకుంటున్నటువంటి సమయంలో మరి దేవుడు హగ్గయి ద్వారా ఆ ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఏంటి అనంటే, పరిశుద్ధాలయము 4వ వచనాన్ని మనం గమనిస్తాము. ఈ మందిరము పాడైయుండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా అని దేవుడు ఈ ఇశ్రాయేలీయులను ప్రశ్నించినప్పుడు హగ్గయి ద్వారా మరి వారు ఈ యొక్క మందిరాన్ని కట్టడానికి తిరిగి పూనుకున్నట్లు మనము గమనించవచ్చు. అయితే కొంతమంది ముందుగా వచ్చినటువంటి వారు